కట్టుకోవాలి. కింద అయితే సన్న తాడు ఉండాలి. ఇంకాను పట్టం దిగిపోతుంది తాడు కాడ. ఆడ ఉచ్చులు పోయింటే కడతున్నాను అన్నమాట ఈరోజు. పోయినసారి గొర్రెలు దొక్కేసినాయి కదా దానికి. అంటే ఇప్పుడు నారుకాయ కంటే ఎడుపులు వేస్తాడు. ఆడ పోయింటే ఒక కర్రలు తప్పిపోతే ఎడుపులు వేస్తాం అంటారు అట. ఆడ ఉచ్చులు పోయింటే ఉచ్చులు కడతాం అనమాట. పాతికి అప్పుడప్పుడు రిపోర్లు ఉంటాయి పాతికి కడను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఇంకా అడుగు ఆడినా కానీ ఇంకా ఉన్నట్టుగానే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే తప్పనిసరిగా చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ రోజైతే ఆదలా బాదలా దాకా కట్టుకొని వచ్చేసాను. ఆ గొర్రెలు లాగేసినాయి కదా, అందువల్ల ఈ ఉచ్చులు ఇట్లకుండే ఉచ్చులు కిందకి ఉండాలి. తాడు పైకి కట్టేసిన కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లుండాలి. అదేందట్టు కట్టేసా. అందుకని ఇగో ఇగో పీసులు కట్టి తెగిపోయి తెంపర్లుగా వచ్చేసి పీసులు తొందర మీద తిరగదిప్పి కట్టేశాను. ఇగో పీసులు అన్నీ తెగిపోయి ఇవన్నీ రిపోర్లే. పోయినసారి అంతకుముందు పులకోడి పడింది అని చెప్పాము. ఇదిగో బొచ్చు ఇరుక్కుపోయింది ఇంట్లో పాదులు. ఇది తగులుకోపోయింది బొచ్చు కాడ. 2 బిట్లు 25 ఒక బిట్టు. ఇవన్నీ రిపోర్లే. ఇందులో నుంచి కండ్ల నుంచి బయటకు వచ్చేస్తాయి ఈ ఉచ్చులు. వచ్చినప్పుడు వీటిని మళ్ళీ స్టడీ చేసుకోవాలి. కళ్ళు తొలిగిపోయి ఇట్లా ఎలపట్టుకు వచ్చేసి ఉంటాయి. వీటిని అయితే ఇది చేసుకోవాలా. సరే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ పాదికి కొంతమంది ఎడ చేస్తారంటే ఈ డబుల్ తాడే కిందకాడ వేస్తారు. కిందకాడ వేయకూడదు. కిందకాడ డబుల్ తాడు వేసేలేక ఒత్తుగా కనిపించేలేక అప్పుడు కనిపిస్తుంది అనమాట. ఇది బాగా ఉడిగడ కనిపిస్తుంది. పైన డబుల్ తాడు ఇంకా సన్న తాడు వేసుకోవాలి. ఎంటికల తాడు సన్నదిగానే వేసుకుంటే అప్పుడు బాగా పడతాయి అన్నమాట. కనుక్కోలేవు. ఈ ఎంటికల తాడు కూడా తెగిపోయింది. ఇవన్నీ రిపోర్లు ఉన్నాయి. రిపోర్లు చేయాలి. చేస్తేనే ఈ పాది ఆట. ఇది చాలా రోజులది. ఇది ఈ కొత్తది ఎంటికల తాడు వేడి కొత్తది వేయాలన్నమాట. తాడు చీకిపోయిన తాడు కూడా చాలా రోజులది కదా. ఇదా ఎప్పుడైనా ఒక తాడు విధంగా కట్టుకోవాలి. కింద అయితే సన్న తాడు ఉండాలి. ఇంకాను సన్న తాడు ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ సిల్వర్ కమ్మిలు అన్నమాట. ఈ పైన గట్టి ఉండేటి 7 జాయింట్ ఇవన్నీ ఇవాళ పాదికి ఏడాడ తప్పిపోండి అన్నీ చూసుకుంటా పోతున్నాం అన్నమాట. ఈరోజు పని అంతా అదేను. ఎక్కడెక్కడ పోయి ఉన్నాయో ఇవన్నీ తప్పిపోయేసి ఉంటాయి. ఇలాంటివన్నీ చూసుకుంటా రిపోర్లు చేసుకుంటా ఉంటేనే. చిన్న చిన్న రిపోర్లు ఉంటాయి. రిపోర్లు చేసుకోవాలి. అటని ఏంటంటే అవి అన్ని రిపోర్లు అంటే రిపోర్లు కాదు, చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అందుకని ఉచ్చు దీంట్లోకి బయటకు వచ్చేస్తుంది. అంతకుముందు కింద తాడిపోయిన పట్ట టంగోస్ వేసిన నేను మొన్న మచ్చ టంగోస్. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిది ఈసారి పై తాడు పోతుంది. చాలా రోజులు అయ్యల్లా ఇవి తెగిపోయి కొసలు. ఏడా ఇది గుర్రిబడి లాగేసింది మొన్న. అందుకని మేలుకు వచ్చేసింది. ఈ మెలుకులన్నీ చేసుకోవాలన్నమాట. కౌంజులాట వీడియో చేయమంటుండే, పట్టే వీడియో చేయమంటుండే. ఈ గొర్రెలు బర్రెలు అన్నీ వస్తుండే. చూడు ఈ విధంగా పనులు పెడితేనే గబక్కన ఎత్తుకోపోవాలంటే కష్టం అన్నమాట. ఇలాంటి పనులు పెడుతుంటాయి. అందుకని ఎత్తుకోపోను గబక్కన. ఇప్పుడు ఎంత పని
ఇవన్నీ బాగా చేసుకోవాలా. ఇవన్నీ చూడండి అటు బాగుండేను. ఇవన్నీ విధంగా కనులోకి పెట్టేయాలా. ఇదిగో మళ్ళీ ఇది కూడా బయటకు వచ్చేసింది, ఒక సైడ్ వచ్చేసి ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ మళ్ళీ సర్దుకుంటుండాలి అప్పుడప్పుడు. ఏటకు పోయి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇవన్నీ ఇదిగో ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇది పక్కకు దున్నిపోవాలి. ఇది ఈ విధంగా ఉంటుండే. తాళ్ళు కూడా లూజ్ వచ్చుండయి, తాళ్ళని టైట్ చేయాలా. చాలా పైన ఉంది పాతికి అయితేను. రైట్. ఇది చూడండి ఎలాగొచ్చుండయో. ఇలాంటివన్నీ సరి చేసుకుంటున్నారు. కరెక్ట్గా ఉండయా లేదని రేపు సప్పున వదిలేసేయచ్చు. ఈ సందం బాగానే ఉంది. చూశారు కదా, అట్లాంటివి పోయి ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ చిన్న చిన్న రిపోర్లు అన్నమాట. ఇవి పెద్ద రిపోర్లు అంటే అసలు పోయినట్లు లెక్క. ఆడాడ పోయి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఆడాడ పోయినట్టువన్నీ ఈ విధంగా అంటే కొన వరకు పోయిన వాటిలన్నీ ఈ విధంగా పెట్టేసుకుంటూ వచ్చేసాం అనుకో. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు దీని పెట్టేసాను. ఇప్పుడు అట్లా విధంగా మొత్తం కానీ పెట్టేస్తే రేపు మళ్ళీ కూడా సప్న వదిలేసేయచ్చు అనమాట బోరు మీద. ఈ విధంగా ఇప్పుడు ఎట్ట తీస్తున్నాం, ఈ విధంగా ఇప్పుడు మళ్ళీసుకుంటూ పోయి వేసేయచ్చు అనమాట. దెబ్బ వేసేయచ్చు. రేపు వేసేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అటు నింద అట కట్టేస్తున్నాను. పోయినసారి బాగా గట్ల తిరగేసి మరగేసి కట్టేసిన. వీటికి ఎప్పుడు ఏట వస్తుందో అది లెక్క. ఈ పాది ఇప్పుడుది కాదు, ఇది అమ్మిడమ్మిడి 20 సంవత్సరాలు పాది ఇది. అప్పుడంటే ఓపిక కట్టినా, అప్పుడు ఓపిక కట్టాలంటే ఏడ కడతావు. అప్పుడు ఎంటికలు కూడా దొరకవు. ఇప్పుడు కావాలన్నా కూడా దొరికేది కష్టం. అప్పుడు తాటాకి ఇండ్లు పూరిండ్లు కాబట్టి అప్పుడు ఉంటుంది. ఇప్పుడు దొరికేది కష్టం. సరే చూశారు కదా, దీనికి ఆడాడుగా అయ్యే ఉచ్చులు దొరికిపోయింటే అవి కట్టేశాను ఈరోజు. చిన్న రిపోర్ట్ ఉంటే పాది చేశాను. చూశారు కదా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఎవరున్న కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి వీడియో ఇంతేనా. మళ్ళీ రేపు మరి ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.